కాంగ్రెస్ సర్కార్ అంటే జీవోలిచ్చి మాటలు చెప్పేది కాదని పనిచేసి చూపిస్తుందని మంత్రులు అన్నారు. 180 కోట్లకు పైగా నిధులతో వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్మించిన మెడికల్ కాలేజీ సహా జనరల్ ఆసుపత్రిని ప్రారంభించారు. పేదల ఆరోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. నర్సంపేట మెడికల్ కాలేజీని ఇకపై పాకాల వైద్య కళాశాలగా పిలుద్దామని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ప్రకటించారు. వరంగల్ జిల్లా నర్సంపేటలో నిర్మించిన వైద్య కళాశాలను మంత్రులు దామోదర రాజనరసింహ, కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. మెడికల్ కాలేజీలో తొలి ఏడాది 50 మంది వైద్య విద్యార్థులు అడ్మిషన్ తీసుకున్నారు. 160 పడకల జనరల్ ఆసుపత్రిని మంత్రులు ప్రారంభించారు. అధికారం చేపట్టిన అనతి కాలంలో 8 మెడికల్ కళాశాలలకు అనుమతులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికే దక్కుతుందని వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ కొనియాడారు. హైదరాబాద్ తర్వాత అంతటి ప్రాధాన్యమున్న వరంగల్ను హెల్త్ హబ్ గా తీర్చిదిద్దుతామని తెలిపారు. స్థానిక ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి కోరిక మేరకు నర్సంపేట మెడికల్ కళాశాలను ఇకపై పాకాల మెడికల్ కళాశాలగా పిలుద్దామని తెలిపారు. ఎలక్షన్స్ కన్నా 3 నెలల ముంగట 2 నెలల ముంగట మేము కళాశాలలు ఇస్తున్నాము అని చెప్పారు. కానీ హాస్పిటల్ ఉంటే బిల్డింగ్ లేదు, బిల్డింగ్ ఉంటే హాస్పిటల్ లేదు, హాస్పిటల్ ఉంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే బెడ్లు లేవు. ఇలా 8 కళాశాలలు తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా 400 సీట్ల ఇంటేక్ తోటి తీసుకొచ్చిన ఘనత ఈ రోజు తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి గారు. దాంతో సహా ఇప్పుడు నర్సంపేటకు నర్సింగ్ కళాశాల, పారామెడికల్ కళాశాల, వరంగల్కు ఇంకోటి కొత్త క్యాన్సర్ ట్రీట్మెంట్ సెంటర్ తీసుకురాబోతున్నాము. ఇంప్లిమెంట్ చేసే సత్తా ఉండాలి, అబద్ధాలు కాదు. మాటకారులు చాలా మాట్లాడతారు కానీ మీడియాకే పరిమితం అవుతారు, ట్విట్టర్లకే పరిమితం అవుతారు, ఇన్స్టాగ్రామ్లకే పరిమితం అవుతారు. కానీ ఒకటే ప్రశ్న, మీరు 10 ఏళ్ళు పరిపాలించి ఏ ఒక్కరోజు ఆరోగ్యశ్రీలో ఒక కొత్త ప్రొసీజర్ తీసుకురాలేదు, రేట్లు మీరు పెంచలేదు. కానీ ఈ ప్రభుత్వం రాగానే 6 మాసాలు 4 మాసాల రేట్లు పెంచిన, ప్రొసీజర్లు పెంచినవే. ఈ ఆరోగ్యశ్రీ సంబంధం ఎవరికి సంబంధించింది? ఇది పేదవానికి సంబంధం. బీఆర్ఎస్ లక్ష్యంగా మంత్రులు కొండా సురేఖ, పొంగులేటి శ్రీనివాసరెడ్డి విమర్శలు గుప్పించారు. అవినీతి అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి గులాబీ నేతలు ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం ఎంజీఎంని పూర్తిగా నిర్లక్ష్యం చేసి అభివృద్ధికి ఏమాత్రం కూడా తావివ్వకుండా మరి ఉన్న సెంట్రల్ జైలుని కూలగొట్టి మరి జనావాసాల మధ్యలో ఒక హాస్పిటల్ని కట్టారు. ఇప్పుడు ఈ హాస్పిటల్ ఎట్లా ఉంది చూడండి. ఊరికి దూరంగా ఒక మంచి వాతావరణంలో హాస్పిటల్ ఉన్నప్పుడు రోగులకు కూడా ఎటువంటి ఇన్ఫెక్షన్స్ రాకుండా ఉంటాయి. కానీ అక్కడ వాళ్ళు దురుద్దేశంతో ఒక హాస్పిటల్ నిర్మాణం చేసి ఎంజీఎంను నిర్లక్ష్యం చేయడం వలన ఈరోజు కొంత ప్రజలకు ఇబ్బంది అయినా కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు మళ్ళీ ఆ స్పెషల్ హాస్పిటల్ కూడా త్వరగా ఓపెనింగ్ చేసే ఆలోచనలో వారు ముందుకు పోతా ఉన్నారనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈనాడు ప్రతిపక్షమని చెప్పుకుంటున్న వారికి జీర్ణించుకోలేక ప్రతి దాన్ని రాతాంతం చేస్తూ, ప్రతి దాన్ని ఈస్మాన్ కలర్ లో చూపిస్తూ, వారు ఏవైతే తప్పులు చేశారో ఆనాడు, ఏవైతే ప్రాజెక్టుల పేరుతో నీటిపారుదల శాఖలో 1,00,000 కోట్ల పైగా అవినీతి చేశారో, మిషన్ భగీరథలో 15,000 నుంచి 20,000 కోట్లు ఏదైతే అవినీతి చేశారో, ఈ చేసిన అవినీతిని కప్పిపుచ్చుకోవటం కోసం పచ్చ కామెరలు వచ్చినోడికి దేశమంతా పచ్చగా ఎలా కనపడుద్దో, వారు చేసిన తప్పులు, వారు చేసిన అవినీతులు, వారు చేసిన పరిపాలన ప్రజలు ఎలా అవహేళన చేసుకున్నారో అదే ఇప్పుడు కూడా ఉంది అనుకొని ఆ భ్రమలో జీవిస్తున్నారు ఈనాటి ప్రతిపక్షమని చెప్పుకుంటున్న పార్టీ వారు. మెడికల్ కళాశాల ప్రారంభోత్సవం అనంతరం మహిళా స్వయం సంఘాలకు మంత్రులు 4 కోట్ల రూపాయల చెక్కులు అందించారు.